హాయ్ గైస్, కమింగ్ టు ద ఛానల్. ఈపీఎఫ్ఓ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ ఈపీఎఫ్ఓ మెంబర్ అని వస్తుంది. దాని మీద సెర్చ్ చేస్తే ఇట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. నో యువర్ యూఏఎన్ దాని మీద ట్యాప్ చేస్తే ఒక మీ మొబైల్ నెంబరు క్యాప్చా అడుగుతుంది. ఇచ్చేస్తే ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే కింద షో మై యూఏఎన్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే మీకు అది చూపిస్తుంది యూఏఎన్ నెంబర్. నెక్స్ట్ మళ్ళీ హోమ్ స్క్రీన్కి వస్తే ఇట్లా చూపిస్తుంది లాగిన్ అని చేసుకోమని చెప్పి. యూఏఎన్ కొట్టి పాస్వర్డ్ మీకు ఒక ఓటీపీ వచ్చినప్పుడు పాస్వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే సైన్ ఇన్ అని ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది వన్ టైం పాస్వర్డ్. అది ఎంటర్ చేసి కింద మళ్ళీ క్యాప్చా అడుగుతుంది. అది ఇచ్చేసి సబ్మిట్ కొట్టండి. ఓల్డ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇందాక మీరు స్టార్టింగ్లో ఇచ్చిన పాస్వర్డే ఇచ్చి మీకు ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మీకు తెలిసి మీరు ఏదైనా క్రియేట్ చేసుకోండి, ఏదైనా మీకు నచ్చిన పాస్వర్డ్. ఆల్ఫాబెట్ ఆర్డర్ నెంబర్ సిరీస్లో ఉండాలి. ఇచ్చేసిన తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద టిక్ మార్క్ కొట్టుకోమంటుంది. టిక్ మార్క్ కొట్టండి. ట్యాప్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ, మీ ఆధార్ కార్డ్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ అని కొట్టండి. ఇప్పుడు మీ పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ క్లిక్ హియర్ లాగిన్, క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంటుంది. అక్కడ ఎంటర్ మళ్ళీ క్లిక్ చేస్తే ఇట్లా మళ్ళీ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. యూఏఎన్ నెంబర్ మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ కొడితే ఇలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ వన్ టైం పాస్వర్డ్ అనేది మళ్ళీ మీ ఫోన్కి ఒకటి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ ప్రొఫైల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ మీరు మీ అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంటు, అదే మీ బ్యాంక్ అకౌంటు, పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు ఇవన్నీ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మీకు దాని గురించి చెప్తున్నాను. మొత్తం వెరిఫై చేసుకుంటే మీకు ఒక 5 days నుంచి 10 days టైం పడుతుంది అప్రూవ్ కావడానికి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మేనేజ్ దాంట్లోకి పోయి కేవైసీ ట్యాప్ చేయండి. చేసి ఇలా ఓపెన్ అవుతుంది. బ్యాంకు, పాను, ఆధార్ ఇట్లా 3 కింద ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు రైట్ సైడ్ అప్రూవల్ అని. ఇట్లా అప్రూవల్ అని రావాలి. రిజెక్టెడ్ అని వచ్చిందంటే మిస్టేక్ చేసారు, అది రిజెక్ట్ అయిందని అర్థం. అప్రూవల్ కావాలంటే ఇట్లా వస్తుంది. అప్రూవల్ అని ఇట్లా వస్తుంది. 5 to 10 days తీసుకుంటారు టైం అప్రూవ్ అవడానికి. ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇలా 5 to 6 days టైం పడుతుంది. ఇక్కడ ఇవన్నీ మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి మీ నెంబర్, ఆధార్ నెంబర్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత అప్రూవ్ అని వచ్చిన తర్వాత రోజు మళ్ళీ ఇంటర్ఫేస్లోకి వచ్చి ఆన్లైన్ సర్వీసెస్ అని ట్యాప్ చేసి క్లెయిమ్ చేసుకోండి డబ్బులు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆన్లైన్ క్లెయిమ్ ట్యాప్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమండి. నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. అక్కడ ఏ బ్యాంక్ ఇచ్చారో అదే బ్యాంక్ వెరిఫై చేసుకోండి ఫ్రీ ఎంటర్ చేసి. తర్వాత ఇక్కడ మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు జస్ట్ పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 అని ఉంటుంది కింద. దాని మీద ట్యాప్ చేసి ఎంటర్ చేయండి. కింద పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31. పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 మీద ట్యాప్ చేసిన తర్వాత సెలెక్ట్ సర్వీస్ అని అడుగుతుంది. మీరు ఎక్కువ అంటే మీరు ఎందులో వర్క్ చేస్తే, జాబ్ వర్క్ చేస్తే ఒక 2-3 జాబ్స్లో వర్క్ చేసారు అనుకో డిఫరెంట్ సర్వీస్,
మీకు ఎందులో నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారో దాని మీద ట్యాప్ చేసుకొని చూసుకొని ట్యాప్ చేసుకోండి. సెలెక్ట్ అడ్వాన్స్ ప్యారా అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇల్నెస్ అని ఇచ్చాను. ఏదైనా ఇవ్వచ్చు, ఏమి ఇచ్చినా ఏం కాదు. పవర్ కట్, మ్యారేజ్, నాన్ రిస్పెక్ట్ ఆఫ్ వేజెస్ ఉంటూ ఒక 1 to 2 months శాలరీ రాకపోయినా కానీ మీ జాబ్ చేసి జాబ్లో నుంచి బయటకు వచ్చి 2-3 months అవుతుంది కదా, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డా కానీ తీసుకోవచ్చు ఇందులో నుంచి. ఇక్కడ నేను కాంట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అని ట్యాప్ చేశాను. మీకు ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు అక్కడ ఎంత చూస్తుందో అందులో ఎంటర్ చేసుకొని ఎంప్లాయ్ అడ్రస్ ఎంటర్ చేసి ఇక్కడ మీ పాస్బుక్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్టార్టింగ్లో ఇచ్చారు కదా, అది బ్యాంక్ అకౌంట్ ఫోటో అనేది ఇక్కడ 100 to 500 KB మధ్యలో ఉండాలి. చూస్ ఫైల్ అండ్ ఎంటర్ చేసి అది 100 to 500 KB మధ్యలో ఉండేటట్టు చూసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. ఇంతే. ఇక్కడ టిక్ మార్క్ చేయమంటుంది, టిక్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ మీద ఎంటర్ చేస్తే ఒక ఆధార్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది వచ్చిన తర్వాత చూసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని ట్యాప్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇలా ఇక్కడ ఇలా వచ్చింది కదా, మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఒక 5 to 10 days టైం తీసుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ మీరు లాగిన్ చేసి మళ్ళీ క్లెయిమ్ స్టేటస్లోకి వెళ్ళాలి. నేను చెప్పాను కదా నాకు క్లెయిమ్, మళ్ళీ క్లెయిమ్ స్టేటస్లోకి వెళ్తే ఆన్లైన్ సర్వీస్ మీద ట్యాప్ చేసి మళ్ళీ క్లెయిమ్స్ సర్వీసెస్ అని ఉంటుంది, దాని మీద క్లెయిమ్ సెటిల్డ్ అని, అది సెటిల్డ్ అని వచ్చిందంటే మీ అమౌంట్ అనేది మీకు ఖచ్చితంగా వేస్తారని అర్థం. ఆ సెటిల్డ్ అని పడ్డ 20 days 15 days లోపు అమౌంట్ మీ మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడిపోతాయి. ఇక్కడ చూస్తుంది కింద కనిపిస్తున్న థర్డ్ వన్ క్లైమ్ సెటిల్ ఇట్లా పడాలి. ఇట్లా పడితే మీ అకౌంట్లోకి ఖచ్చితంగా 15 to 20 days టైం తీసుకుంటారు. ఖచ్చితంగా డబ్బులు పడిపోతాయి, ఎవరికైనా పడతాయండి. ప్రాసెస్ అనేది కొంచెం జాగ్రత్తగా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ఇంతే అండి వీడియో. ఈ వీడియోలో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో.